సర్వశక్తిమంతుడైన పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలోం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుడిచ్చిన అమూల్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు మా ఇదిగో వాక్యం అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు వాక్య అంశం చూస్తే ఆత్మబంధము. హల్లెలూయా. ఆత్మబంధం అనే ఒక అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనకి అనేకమైన బంధాలు ఉంటాయి. అందరికీ తెలిసిన సత్యం ఇది కదా. అనేకమైన బంధాలు. మొట్టమొదటిది భార్యాభర్తల బంధం. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధం లేకపోతే అసలు సృష్టిలో ఏ బంధానికి మనం సంబంధించిన వాళ్ళు కాదు. లోకానుసారంగా చెప్తున్నా ప్రియ సహోదరులారా. భార్యాభర్తల బంధము, తర్వాత బిడ్డల యొక్క బంధము, మూడవదిగా అన్న తమ్ముళ్ళ బంధము, అక్క చెల్లుళ్ళ బంధము, ఇక చిన్నమ్మలు పెద్దమ్మలు, ఇంకా మనకి ఎంతమంది అయితే వరుస అవుతారో వారందరితో కూడా బంధము. అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ స్నేహబంధము కదా. ఈ బంధాలన్నీ కూడా మనం ఎన్ని బంధాలైతే ఈ భూమి మీద సమకూర్చుకుంటున్నామో, అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించిన బంధాలే. హల్లెలూయా కదా. అందరూ నమ్మవలసిన మాట, ఒప్పుకోవలసిన మాట. ఈ లోకంలో ఏ బంధమైనా ఉండొచ్చు, ఎలాంటి బంధాలన్నా నువ్వు కలుపుకోవచ్చు. బంధం అంటే ఏంటి? ముడిపడుట అని అర్థం. బంధము అన్న పదానికి అర్థము ముడిపడి ఉండుట. ఇప్పుడు చూడండి, ఒక ఆవును కానీ గేదెను కానీ, అంటే టోటల్గా ఒక పశువును కానీ, లేకుంటే మనం ఇంట్లో పెంచుకుంటున్న కోళ్ళు అంటే పక్షులు, వాటిని కానీ దేన్నైనా సరే ఒక తాడు పెట్టి కట్టేసి ఒక రాటకో ఒక స్తంభానికో లేకపోతే ఎక్కడో కట్టామనుకో, అదేమవుతుంది? బంధం అయిపోతుంది. అంటే బంధించి ఉండుట, అది వేరు. కానీ ఈ బంధం అలాంటి బంధం కాదు. ముడిపడి ఉండుట. ఇది లోకానుసారమైన బంధాలు. అయితే వీటన్నిటికంటే అమూల్యమైన బంధం ఒకటి ఉందండి. అదే ఆత్మీయ బంధము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే అమూల్యమైన బంధము. నిన్ను తండ్రి నీతోని సంబంధికుడిగా ముడిపడి ఉండడానికి కలిగిన బంధమే ఆత్మీయ బంధము. ఆ ఆత్మీయ బంధము, ఆత్మబంధము చాలా అమూల్యమైనది. ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నది, లేకుంటే కల్పించుకున్నది, అది కలిగి ఉన్నది ఏ బంధమైనా ఒక దినాన్న ఆ ముడి విడిపోవలసిందే, తప్పదు. అంతే కదా. భార్యాభర్తలే చూడండి, పిల్లలే చూడండి, అన్న తమ్ముళ్ళే చూడండి, అక్క చెల్లెలే చూడండి, లేదంటే ఆ చిన్నమ్ములు పెద్దమ్ములు అమ్మమ్మలు తాతలు ఉన్నారు కదా, తండ్రులు పితరులు పూర్వీకులు. ఈ బంధాలు ఏదైనా సరే, ఆఖరికి స్నేహ బంధం అయినా సరే ఒక దినాన్ని అది విడిపోవలసిందే, ఆ ముడి విడిపోవలసిందే, తప్పదు. కానీ ఆత్మీయ బంధము, ఆత్మబంధం అటువంటిది కాదు. హల్లెలూయా. ఇది నమ్ముతున్నారా మీరు? నమ్మితే పరమ తండ్రికి మనం ఎంతైనా సరే రుణస్థులమై ఉన్నామని ఒప్పుకోండి. ఆత్మబంధం, ఆత్మీయ బంధం అటువంటిది కాదు. తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు అది. అదే బంధాన్ని పరమ తండ్రి మనకి ఈ లోకంలో ఇచ్చాడు. తన కుమారుడైన ఎస్ఎంఎస్ ద్వారా, అనగా క్రీస్తు ద్వారా మనకి యొక్క బంధాన్ని కలిపాడు. అసలు నిజం చెప్పాలంటే నీవు క్రీస్తుకి ఏమవుతావు? అనగా ఎస్ఎంఎస్ గారికి నువ్వేమవుతావని నీకు సహాయం చేయాలి. ఆయన నీవు అతనితో ఏ బంధం కలుపుకున్నావని నీకు సహకరించాలి. నీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ,
నీ ఆటంకాల్లో కానీ, నీ ఆకలి దప్పులో కానీ, అనారోగ్యంలో కానీ, మరి ఏ విషయంలోనైనా సరే నీకెందుకు సహాయం చేయాలి? ఆలోచించుకో ఒక రైతులు ఒకసారి. నీకు ఆయనకి కలిగిన బంధం ఏంటి? ఎలాంటి బంధం? అంటే నీవు తప్పించుకోవచ్చేమో, నీవు అబద్ధం ఆడవచ్చేమో, నీవు బొంకవచ్చేమో, నీవు దాటిపోవచ్చేమో కానీ తన కుమారుడైన ఎస్సీ మత్స్య గారు అంటారు, "ఆ! నీకు నాకు బంధం ఉందంటారు." ఒక దగ్గర అంటాడు, ఎవరైతే నా తండ్రి చెప్పిన మాట వినరో, ఎవరైతే నా నా నోటిలోంచి వచ్చిన మాట నా తండ్రిదని గ్రహించకుండా ఉంటారో, ఎవరైతే నేను చెప్పిన మాటకు లోబడరో వారితో నాకు పాలు పంతులు తెగిపోతే జాగ్రత్త అంటాడు. కీర్తన భాగంలో ఉంటుంది, అపొస్తలుల కార్యాలు కూడా ఉంటుంది. ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే మొదటి కొరింథీయుల పత్రిక 4-5 వచనాల్లో చూసినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు భక్తుడైన పౌలు గారు. ఎవరితో? కొరింథీయులతో చెప్పిన మాట అది. ఈరోజు మనతో చెప్తున్న మాట. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారము తిని ఆత్మ సంబంధమైన పానమును తాగి ఉన్నారు. బండలోంది తాగి ఉన్నారు కనుక ఆ బండ ఎస్ఎంఎస్ఏ అని చెప్పాడు అక్కడ. ఏ బంధం కలిగి ఉన్నది అక్కడ? ఆత్మబంధం. ప్రియ సంగమా, మనందరికీ తెలిసిన ఒక సత్యం ఒకటే, శరీరము నిష్ప్రయోజనము. ఇది భూమి మీద నీవు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, నడవగలిగినప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడగలిగినప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు మాత్రమే ఈ యొక్క శరీరం సహకారం చేస్తుంది. అది కూడా నీలో తండ్రి పెట్టిన ఆత్మబంధం ఉంటే. అదే కానీ లేకపోతే నీ శరీరం ఎందుకు పనికిరాదు. కానీ ఆత్మబంధం అనేది అలాంటిది కాదు. నిన్ను నిద్రలో కాపాడుతుంటుంది, మెలకులో కాపాడుతుంటుంది, కదిలినప్పుడు కాపాడుతుంటుంది, వెళుతున్నప్పుడు కాపాడుతుంటుంది, మాట్లాడినప్పుడు కాపాడుతుంటుంది, నీకు ఆలోచిస్తుంది ఆపదలో పడే ముందు. కానీ చాలామంది మనుషులు ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకోక, సత్యంలో నడవడానికి ఇష్టపడక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చీకటాన్ని గోతులో పడిపోతుంటారు. పడిపోయిన తర్వాత ఆలోచిస్తారు, నిజమే కదా, ఎదుట వారి చేత పలికించిన మాట నేను వినలేదని. ఇది ఏ బంధం? ఎందుకు నీ మీద ప్రేమ పెంచుకున్నంటే ఆత్మబంధము నీకు తండ్రికి. హల్లెలూయా. ఇలాగ ఆత్మబంధం ఎంతమంది కలిగి ఉన్నారు ఈరోజు మనుషుల్లో? ఏమో ఉండొచ్చు. ప్రపంచంలో అందరూ చెడ్డవారు కాదు, అలాగని అందరూ మంచివారు కాదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది అందరూ భక్తిపరులు కాదు, అందరూ భక్తిహీనులు కాదు, అందరూ నన్ను వెంబడించేవారు కాదు, అలాగని నన్ను వెంబడించలేని వారు లేరు అని చెప్పలేదు. కావున ప్రియ సహోదరులారా, ప్లస్ అండ్ మైనస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అది మనం గ్రహించుకోవాలి. ప్రియ సంగమా, నీవు ఏ బంధం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు. చాలామంది ఆత్మబంధానికి విలువ ఇవ్వరండి. ఆత్మబంధానికి విలువ ఎవరు? ఆత్మీయంగా ప్రేమించేవారిని, ఆత్మీయంగా నడిపించేవారిని, ఆత్మ మాటలు చెప్పేవారిని ఈ చెవితో విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. వారు ఎప్పుడు వింటారు, ఎప్పుడు చూస్తారంటే అంత అయిపోయిన తర్వాత అప్పుడేమీ సుఖం లేదు. అప్పుడు ఏది కూడా నీకు ప్రయోజనకరంగా ఉండదు. అందుకే బైబిల్ బోధిస్తుంది, ఆత్మ సంబంధమైన బండలోనిది తాగి ఆత్మ సంబంధమైన ఆహారము మీరు తిన్నారే, ఆ ఆత్మ క్రీస్తే అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే, ముందే చెప్పాను కదా, ఈ వస్త్రము చినిగిపోయినట్లే ఈ శరీరం కూడా కొంతకాలానికి చిరిగిపోతుంది. ఈ వస్త్రం పాడైపోయినట్లే ఈ శరీరం కూడా పాడైపోద్ది. కానీ పాడవలేనిది, చిరగలేనిది, అగ్నిలో కాల్చబడలేనిది ఏంటంటే తండ్రి పెట్టిన ఆత్మ, మండలోపు ఉన్న ఆ ఆత్మ బంధం. అది ప్రియ సంగమా,
ఇప్పటికైనా సరే ఇంకా ఎవరైనా అనాలోచనగా ఉంటే, ఇంకా ఎవరైనా సరే మూర్ఖత్వంగా ఉంటే, ఇంకా ఎవరైనా సరే నాకేంటిలే అని అనుకుంటే, దయచేసి ఎప్పటికైనా సరే తండ్రితో మీరు మీతో తండ్రి ఉండులాగును ఆత్మ బంధాన్ని అంటే ఆ తోడుని ఆ ముడిని జాగ్రత్త పరచుకోమని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నేను కాదండి, భక్తుడైన పౌలు గారు. భక్తుడైన పౌలు గారు రమారమి ఇప్పటికీ బైబిల్ ప్రకారంగా చూస్తే 1926 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మనతో చెప్తున్న మాట. నేటికి సరిగ్గా లెక్కలు బైబిల్ యొక్క లెక్కలు చూస్తే 1925 సంవత్సరాలు అయింది ఈ మాట చెప్పి. కావున ఇప్పుడు సహోదరులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్ను ఆత్మీయంగా పలకరించేవారు ఎవరు? నీ మేలును కోరుకుంటున్న వారెవరు? నీవు బాగుపడాలని ఆశించేవారు ఎవరు? వారిని మీరు సంప్రదించి వారితో మీరు సత్సంబంధాలు కలిగి ఉంటే అది ఆత్మబంధం అవుతుంది. ఆత్మబంధం అవుతుంది. ఆ ఆత్మబంధము, ఆ ఆత్మీయ ఆహారము, ఆత్మీయ పానము అది ఏంటంటే క్రీస్తు అనే బండ. అందులోనిదే మనం తీసుకుంటున్నాం. ఆయనకి మనకున్న సంబంధం ముడిపడి ఉండుట. సంబంధం అన్న పదానికి ముడిపడి ఉండుట. కావున ప్రియ సహోదరులారా, ఈ మాటలు విన్న మీరు ఒకవేళ ఎక్కడ దారి తప్పిపోతున్నారో, ఎక్కడ మీరు ఆయనను కలుసుకోకుండా, ఆయనతో ఆత్మీయ బంధం పెట్టుకోకుండా లోకానికి దగ్గర అవుతున్నారేమో ఒకసారి చూసుకొని మీ తప్పులు మీరు సరి చేసుకుంటే, మీ తప్పుడు ఆయన దగ్గర ఒప్పుకుంటే, మీరు మారు మనసు పొందగలిగితే, మీరు మరొక జీవితం కోరుకోవాలనుకుంటే అవన్నీ కూడా పరమ తండ్రి దగ్గర ఒప్పుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని జన్మింపజేశాడు. నేటి వరకు మీ యొక్క ఆయుష్కాలం అంతా నాకు తెలియదు, కానీ నేటి వరకు మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మంచి ఏదో చెడేదో మనకు బోధిస్తున్నాడు. మంచి మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఒకవేళ మనం దారి తప్పి చెడులో కనుక లోకంలోకి చీకటిలోకి వెళ్ళిపోతే మరలా తన వాక్కుతో ఏం చేస్తాడంటే మనల్ని వేరుపరచి ఆయన తట్టు తిప్పుకుంటున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసిన ఈ బంధాన్ని ఏమంటాం మనం? కానీ నేనంటాను, ఈ లోకంలో అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పదండి. అన్ని బంధాల కంటే స్నేహబంధము చాలా గొప్పది. ఆ స్నేహబంధంతో ఉన్నదే, ఆ స్నేహబంధాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మీయ బంధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సహోదరులారా, ఒకవేళ ఈ వాక్యం ఎవరికన్నా కొంచెం నొప్పి కలిగించవచ్చు, లేకుంటే ఇదే వాక్యులే అనుకోవచ్చు, కానీ ఇది సత్యమని గ్రహించమని పరమ తండ్రి నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే శరీర బంధాలు మనకు శాశ్వతం కాదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా భోగభాగాలు మనకు శాశ్వతం కాదు అని గ్రహించుకొని పరమ తండ్రితో తన కుమారుడు అనే ఎస్ఎంఎస్సితో సంబంధం కలుపుకుంటే ఇక నుంచైనా మీ బ్రతుకులు నా బ్రతుకులు మన అందరి బ్రతుకులు కూడా అని వెలిగింపజేస్తాడని ఆశిద్దాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రిని కొందములు, ఈ చక్కటి దినమున ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. నిజమైన ఈ లోకంలో అన్ని బంధాల కంటే నీతో బంధము చాలా అమూల్యమైనది. అందుకే నేను అనేక మార్లు నా స్నేహితుడా అని సంబోధించావు. కనుక తండ్రి, ఈ స్నేహ బంధము, ఆత్మీయ బంధము తండ్రి నాన్న ప్రభావం ఈ లోకంలో కాదు, ఏ లోకంలో తండ్రి పరలోకంలో ఉన్నా లేక పాతాళ లోకంలో ఉన్నా తండ్రి ఈ బంధం నీవు విడిచిపెట్టేవాడు కాదు. కనుక అయ్యా తండ్రి, మేము తెలియక చేసిన అపరాధములుంటే క్షమించి తండ్రి మా యొక్క జీవితాలను తండ్రి మంచి మార్గంలో నడిపించి నీకు లోబడి నీతో సదాకాలము సంబంధం కలిగే గుణము మాకు దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన ఎస్ఎంఎస్సి నామములు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకు మరొకసారి పరమ తండ్రి నామములు సలోం.